హాయ్ చైతన్య గారు. నమస్తే అండి. చైతన్య గారు, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా అరైజ్ అవుతూ ఉన్నాయి ఈ మధ్య అందరికీ కూడా, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. యాక్ని కానివ్వండి, పింపుల్స్ కానివ్వండి, డార్క్ స్పాట్స్ కానివ్వండి. సో వీటన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? వన్ స్టాప్ సొల్యూషన్ మీరు అడిగారు కదా, ఆ వన్ స్టాప్ సొల్యూషన్ తెలిసే ముందు మనకు అసలు ఈ ప్రాబ్లం ఎందుకు అవుతుంది మనకు తెలుసుకోవాలి. మనం జనరల్గా యాక్ని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? టీనేజ్లో స్టార్ట్ అవుతుంది. అంటే 13 దాటిన తర్వాత 19 వచ్చేటప్పటికి చాలా మందికి అదే టైంలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది స్టార్ట్ అయినప్పుడు మనం ఏమనుకుంటాం, అరే టీనేజ్ యాక్ని వస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని అనుకుంటాం. కానీ కామన్ గా తీసుకుంటాం. కానీ వీళ్ళందరూ ఉండేది ఏది? టీనేజ్. హార్మోన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి అప్పుడు. మళ్ళా దాంతో పాటు ఇప్పుడు మీరు ఈడికెళ్ళి మీ ఇల్లు ఎంత దూరం? కొంచెం దూరం, 10 కిలోమీటర్స్ కదా. ఈ 10 కిలోమీటర్స్ దారి మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీరు ఎన్కౌంటర్ చేసే నంబర్ ఆఫ్ బేకరీలు కౌంట్ చేయండి. 1 కిలోమీటర్లకి 10 బేకరీలు ఉంటాయి. అంటే 50 బేకరీలు మీరు చూస్తారు ఇంటికి వెళ్ళినప్పటి వరకు. ఈ 50 బేకరీలు నడుస్తాయి కదా, దీంట్లో 80% గిరాకు ఈ టీనేజర్లు ఉంటారు. కాలేజ్ అయిపోగానే వస్తారు, ట్యూషన్ అయిపోగానే వస్తారు, గంట సేపు అక్కడ కూర్చుంటారు, కర్రీ పఫ్లు, చిప్స్లు, బర్గర్లు అవే తింటారు. ఇవి తినడం వల్ల వీళ్ళకు ఇట్లా ప్రాబ్లంలు ఎక్కువ అవుతున్నాయి. ఇంకా మొత్తం ఫేసే పాడైపోతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ కి ఎంత యాక్ని వచ్చేసిందంటే మొత్తం ఈ రీజన్ యాక్నీనే ఉంది. ఇట్లా తీస్తే అట్లీస్ట్ 200 యాక్ని ఉంటాయి. అయితే ఈయనకి ఎట్లా అయిపోయిందంటే బయటికి వెళ్ళడానికి సిగ్గు, నలుగురిలో మాట్లాడడానికి సిగ్గు. ఎందుకంటే అందరు కనిపిస్తుంది కదా, కాన్ఫిడెన్స్ పోతుంది. అండ్ కొందరు పేషెంట్లకు మెయిన్ టీనేజ్ లోనే అవుతున్నాయి ప్రాబ్లమ్స్. కొందరు పేషెంట్లు అయితే, ఒక పేషెంట్ ఏజ్ 18 years ఉండే, ఆ అమ్మాయి స్కిన్ ట్రీట్మెంట్స్ మీద ఆల్రెడీ 6 లక్షల నుంచి 8 లక్షల వరకు ఖర్చు చేసిందంట 1 yearలో. అయినా తగ్గట్లేదు. ఇప్పుడు స్కిన్ ట్రీట్మెంట్లకు పోతారు, ఆ పీలింగ్ చేయించుకుంటారు, అవి ఇవి అవి అన్ని చేయించుకుంటారు, అయినా తగ్గట్లేదు. మన దగ్గర వస్తే మనము హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. ఆ హోమియోపతి మెడిసిన్స్ తోటి ఈ పేషెంట్ కి పూర్తిగా నయమైంది ప్రాబ్లం. 5 months లో. 5 months పట్టి 15 years ఏజ్ లో స్టార్ట్ అయింది. 18-19 వరకు లేని ట్రీట్మెంట్లు లేవు. లాస్ట్ 1 year లో అయితే అగ్రెసివ్ గా చేయించుకున్న ట్రీట్మెంట్, అయినా లాభం లేదు. అంటే మీరు లైక్ దేనికి ట్రీట్ చేస్తారండి? మనం దేనికి ట్రీట్ చేస్తామంటే, ఈ పాపకి ప్రాబ్లం ఏముండే అంటే, ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉండే పాప, కానీ ఇంటర్మీడియట్ ఇప్పుడు ఈ జైల్ కాలేజీలు ఉంటాయి కదా, మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు ఆ కాలేజ్ లో ఉండే. అండ్ అది కూడా హాస్టల్. దాంతో పాటు ఈ యాక్నీతో పాటు పీరియడ్ ప్రాబ్లమ్స్ కూడా అవుతున్నాయి. 5-6 నెలకి ఒకసారి నెల వస్తుంది ఆ అమ్మాయికి. ఎంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. కానీ అది స్కిన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. నిద్ర సరిగా వస్తలేదు, కాన్ఫిడెన్స్ మొత్తం వెళ్ళిపోయింది. అయితే అంతా అయి ఆమె ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకున్నాక కూడా తగ్గకపోతే మన దగ్గర వచ్చింది అనమాట. అప్పుడు మనం మెడిసిన్స్ ఇస్తే ఆ అమ్మాయికి పూర్తిగా నయమైంది. ఒక హోమియోపతి రెమెడీ చెప్తాను. యాక్ని ఉన్న వాళ్ళకి, బ్లెమిషెస్ ఉన్న వాళ్ళకి, తొందరగా ఏజింగ్ అయ్యి రింకిల్స్ కనిపిస్తాయి కదా, వాళ్ళకు కూడా ఇది జరా మీకు యంగ్ గా కనిపించాలన్నా, మీకు కొంచెం గ్లో కావాలి స్కిన్ మీద, యాక్ని తగ్గట్లేదు, వాళ్ళు ఇది వాడొచ్చు. అది ఏంటంటే క్రొసాండ్రా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. అది 1 ఇంపార్టెన్సీ. డైలీ ఒకసారి వేసుకోండి, మీకు వారంలో చేంజెస్ కనిపిస్తాయి. కానీ యాక్ని చాలా ఎక్కువ ఉందంటే ఇది మీకు హెల్ప్ చేయదు. కొన్ని వస్తున్నాయి, జర డల్ గా అనిపిస్తుంది స్కిన్, మీకు జర ఏజింగ్ ఎక్కువ అనిపిస్తుంది, అయితే ఇది వాడండి. బై ఛాన్స్ ఇది మీకు అంత హెల్ప్ చేయలేదంటే ఇండివిజువలైజ్ హోమియోపతి ట్రీట్మెంట్ హెల్ప్ చేస్తారు. ఈ క్రొసాండ్రా ఏంది అని చెప్తే మీరు షాక్ అవుతారు. అయితే ఒక పువ్వు ఉంటది, పూజల్లో అక్కడ గుడిలో పోయి మనం పెట్టుకుంటాం, కనకంబరాలు ఉంటాయి కదా, ఇది క్రొసాండ్రా. మీరు చెప్పిన రెమెడీ యాక్చువల్లీ కనకంబరాలు తోటి మేము చేస్తాం. అండ్ దీంట్లో లేని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండవు. ఒక సోరియాసిస్ పేషెంట్ ఉండే, సోరియాసిస్ ఎప్పుడు కొందరికి ఇక్కడ ఎల్బోస్ మీద వస్తుంది, ఇక్కడ తలపై వస్తుంది, మోకాల పైన వస్తుంది. ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గర, తల నుంచి మొత్తం కింద వరకు సోరియాసిస్. ఆయన నాకు షర్ట్ ఇప్పి చూపించింది. ఆయన ఇట్లా షర్ట్ ఇప్పితే ఒక 1/2 kg పౌడర్ పడ్డది, అంత డెడ్ స్కిన్ ఉండే. అయితే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కదా, ఈ పేషెంట్ కి కూడా మనం క్రొసాండ్రా ఇచ్చినాం. అంటే కనకరాములతో తయారు చేసిన మందు ఇచ్చినాం. ఆయనకు కూడా జర బెటర్ అయింది ఫస్ట్. మళ్ళీ వేరే మందులు కూడా ఇచ్చినాం మనం. ఓవరాల్ గా పేషెంట్ కి తగ్గింది. అయితే స్కిన్ కి చాలా మంచిగా పనిచేస్తుంది. మళ్ళీ దాంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో.
యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇది మనకు మోకాల నొప్పులకు హెల్ప్ చేస్తుంది, మనకు నరాల బలహీనత ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే. అయితే మనం పేషెంట్ ని బట్టి మందు ఇస్తాం కదా, ఒక నరాల బలహీనత ప్రాబ్లం ఉన్న పేషెంట్ కి కూడా ఇచ్చినాను నేను ఈ మందు. ఆయనకు కూడా చాలా మంచిగా పనిచేసింది. అయితే వెరీ బెనిఫిషియల్ ఉంటది అండ్ షుగర్ వ్యాధిలో మనకు హెల్ప్ చేస్తుంది. ఎట్లా హెల్ప్ చేస్తుందో అది చెప్తాను. నరాల ప్రాబ్లం ఉన్నా, షుగర్ వ్యాధి ప్రాబ్లం ఉన్నా, మనము చాయ్ చేసుకుంటాం కదా, అప్పుడు కొన్ని ఈ పువ్వులు వేసేయండి మీరు చేసే చాయ్లో. ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం చాయ్ ఎక్కువసేపు బాయిల్ చేయొద్దు. మీరు బ్లాక్ టీ డికాషన్ సపరేట్ ప్రిపేర్ చేసుకోవాలి, మీరు మిల్క్ సపరేట్ గా బాయిల్ చేయాలి, రెండు కలుపుకోవాలి. కానీ అట్లనే పెట్టి మంట పెట్టి దాన్ని మొత్తం బాయిల్ చేసి తాగొద్దు, ఎందుకంటే అది విషం అయిపోతుంది అప్పుడు. ఓవర్ బాయిలింగ్. సో డికాషన్ లోనే మీరు కొన్ని ఈ పువ్వులు వేయండి, కనకాంబరాలు వేయమంటారు, అవి వేయండి. అండ్ అప్పుడు ఇది డైలీ మీ కన్సంప్షన్ లో వచ్చేస్తుంది అండ్ చాలా మంచి రిలీఫ్ వస్తుంది. ఇది అందరు తీసుకోవచ్చు. ఎందుకు? పింపుల్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, చిన్న పిల్లలు బై ఛాన్స్ టీనేజర్స్ ఉన్నారంటే, మళ్ళీ దాని తర్వాత షుగర్ వ్యాధి ఉన్నోళ్ళు తీసుకోవచ్చు, నరాల బలహీనత ఉన్నోళ్ళు తీసుకోవచ్చు, మోకాలు నొప్పి ఉన్నోళ్ళు కూడా తీసుకోవచ్చు. అందరికి కూడా మంచి బెనిఫిషియల్ రిజల్ట్, చాలా మంచి బెనిఫిషియల్ రిజల్ట్ ఉంటది. కనకాంబరాలతో మనకి ఎంత మంచి బెనిఫిషియల్ రిజల్ట్ ఉంటుందని ఇప్పటి వరకు నాకైతే తెలీదు. బట్ ఎస్, వెరీ నైస్. హోమియోపతి డాక్టర్స్ ఆ మందే వాడతాం కదా మేడం, దాంతో ప్రిపేర్ చేసిన మెడిసిన్ వాడి మాకు క్లినిక్ లో మిరాక్యులస్ రిజల్ట్స్ వస్తున్నాయి. అయితే దాన్ని మనం వాడుకోవాలి, నేచురల్ వేగా కూడా వాడుకోవాలి. చాలా చీప్ కూడా ఉంటాయి, ఇట్లా ఏం కాస్ట్లీ మీరు పెట్టట్లేదు. దానికి కమెంట్ చేయండి, ఒక నెల చేసి కమెంట్ చేయండి. ఓకే. సో కనకాంబరాల టీ ఒక 1 month కంటిన్యూస్ గా వాడి మీకు ఎలాంటి చేంజెస్ మీ బాడీలో చూసారో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.